అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు చూపిస్తున్న చికెన్ ఫ్రై అయితే బగారా రైస్‌కి మంచి కాంబినేషను. ఈ 2 ఈ విధంగా చేస్తే చాలా టేస్ట్ ఉంటది. అది నేను ఎలా చేశానన్నది ఈరోజు వీడియోలో చూసేయండి. బగారా రైస్ కూడా మనం ఉప్మా చేసినంత ఈజీగా చేయొచ్చు. ఇలా విడివిడిగా వస్తుంది. రైస్ పట్టుకుంటే మెత్తగా ఉంటది. చికెన్ కూడా లైట్ గ్రేవీ ఉండి ముక్క చాలా మెత్తగా స్మూత్‌గా ఉంటది. బగారా రైస్ కోసం ముప్పావు కిలో తీసుకున్నాను రైసు. 3 గ్లాసులు తీసుకున్నా. గంట ముందు కడిగేసి పక్కకు పెట్టేసుకోవాలి. 2 సార్లు మంచిగా కడిగి అన్ని నీళ్లు వార్చేసి ఈ విధంగా పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకా బగారా రైస్‌కి కావాల్సినవి 2 ఉల్లిపాయలు, 6 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఒక టమాటా, కొంచెం నెయ్యి, ఆయిలు, హోల్ గరం మసాలా, జీడిపప్పులు కొన్ని, సాల్టు, అల్లం వెల్లిపాయ పేస్టు, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. బగారా రైస్‌కి ఇలా వెడల్పుగా ఉండే ఒక పాత్ర తీసుకొని అందులో 3 స్పూన్ల వరకు ఆయిల్ వేశాను. ఒక 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తది బగారా రైస్‌కి. హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఈ మసాలాలు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ 2 మాత్రం వేశాను మీడియం సైజు. ఎక్కువ ఆనియన్స్ వేసినా రైస్ అనేది స్వీట్‌నెస్ వచ్చేస్తది. అందుకు మీడియం సైజు 2 వేసుకుంటే సరిపోతుంది. ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. 6 వరకు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. జీడిపప్పులు కూడా ఇందులోనే వేసేసాను. ఒక 50 గ్రామ్స్ వరకు ఉన్నాయి జీడిపప్పు. వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ మంట మీడియం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టేస్తే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. మూత పెట్టుకొని ఫ్రై చేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. ఆ విధంగా వచ్చిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే బాగా ఫ్రై అవ్వాలి. మంచి వాసన వస్తుంది. అప్పుడు రైస్ వేసుకోవాలి. వంట చేసేటప్పుడు ఒకళ్ళకి కుదురుతుంది, ఒకళ్ళకి కుదరదు అంటారు కదా! అది మనం ఇలా ఫ్రై చేసుకోవడంలోనే వస్తదనమాట టేస్ట్. మాడిపోకుండా అలానే వేగకుండా ఉన్నా గాని టేస్ట్ రాదనమాట. కరెక్ట్‌గా వేగితే మాత్రం మంచి రుచొస్తది ఏ వంటైనా. అల్లం వెల్లిపాయ అయితే మంచిగా ఫ్రై అయింది. వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకున్న తర్వాత టమాటా ఒకటి కట్ చేసి వేసుకోవాలనమాట. మీడియం సైజ్ ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటా కొంచెం మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలి. తెలంగాణ స్పెషల్ బగారా రైస్. చాలా ఈజీగా వండొచ్చు. చాలామంది వంట వచ్చేవాళ్ళు చాలా ఈజీగా చేసేస్తారు. ఉప్మా చేసినట్టు చేసేస్తారనమాట. అదేంటంటే మనకి ఆ ఉడకడంలోనే ఉంటదనమాట. ఏ విధంగా ఉడికిస్తే కరెక్ట్‌గా వస్తుందనే కొంచెం ఐడియాతో తెలుసుకుంటే మాత్రం చాలా ఈజీ ప్రాసెస్‌లో చేసేయొచ్చు. ఒక పక్క రైస్, ఒక పక్క కర్రీ చేసుకుంటే అయిపోతుంది వంట. సాల్ట్ వేసుకోవాలి. రైస్‌కి సరిపోయే విధంగా ఇప్పుడే సాల్ట్ వేసేసాను. వేసి కలిపేసుకోవాలి. అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత 1కి 2 నీళ్లు వేసేసుకోవాలి. అత్తెసరిలా పెడుతున్నాం కదా! 1కి 2 వేస్తే సరిపోతుంది. ఈ బగారా రైస్ ఎలక్ట్రికల్ కుక్కర్‌లో వండుకుంటే 1కి 2 వేయాలి. అదే ప్రెషర్ కుక్కర్‌లో అయితే 1:30 వాటర్ వేస్తే సరిపోతుంది. ఒక గ్లాస్ రైస్‌కి 1:30 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. లేకపోతే 2 గ్లాసులు వేస్తే ముద్దగా అయిపోతుందనమాట రైస్. 3 గ్లాసుల రైస్‌కి 6 గ్లాసులు నీళ్లు వేసేసాను. వేసి మూత పెడితే ఈ విధంగా తెరలు కాగుతుందనమాట. తెరలు కాగేటప్పుడు రైస్ వేసుకోవాలి. అప్పుడే రైస్ విడివిడిగా వస్తుంది. 3/4 ఉడికిన తర్వాత మధ్యలో కలుపుకుంటా ఉండాలి. 3/4 ఉడికిన తర్వాత సిమ్‌లో పెట్టేసేయాలనమాట రైస్. ఈ విధంగా దగ్గరికొచ్చేటప్పుడు మూత పెట్టేసి సిమ్‌లో పెట్టేసేయాలి మంట. అదే దగ్గరికి మంచిగా ఉడికిపోతుంది. విడివిడిగా వస్తది రైసు. అన్నం కూడా మెత్తగా ఉంటది. వీడియో క్లియర్‌గా చూస్తే వంట రాని వాళ్ళైనా, కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా, బ్యాచిలర్స్ అయినా ఎవ్వరైనా చాలా ఈజీగా చేయొచ్చు వంట. మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్‌తో చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తున్నాను. 85% అయితే రైస్ ఉడికిపోయింది. సిమ్‌లో పెట్టేసి మూత పెట్టేసి కొంచెం వెయిట్ ఏదన్నా పెట్టేసేయాలనమాట. ఆ సిమ్‌లో మెల్లగా ఉడుకుతుంది. మధ్యలో ఒకసారి చూసి రైస్ ఉడికిందా లేదో చూసుకోవాలి. ఇంకా రైస్ ఉడికిందంటే స్టవ్ కట్టేసుకోవచ్చు. ఎక్కువ మాడిపోతుంది చూసుకోవాలి. మరీ ఎక్కువసేపు 10 నిమిషాలు ఉంచితే చాలు ఉడికిపోతుంది. 85% ఉడికిన తర్వాత 5-10 మినిట్స్ వరకు ఉంచితే స్టవ్ మీద రైస్ మెత్తగా ఉడికిందో లేదో చూసుకొని స్టవ్ కట్టేసేయాలి. బగారా రైస్ అయితే అయిపోయింది. వేడిగా ఉండేటప్పుడు ఎక్కువ కలపొద్దు. 2 సార్లు ఈ విధంగా కలిపి మూత కూడా లైట్‌గా ఓపెన్ అయ్యేటట్టు పెట్టాలి. పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఒక 10-15 మినిట్స్ తర్వాత వడ్డిస్తే ఈ విధంగా వస్తదనమాట. విడివిడిగా ఉంటది.
అన్నం కూడా పలుకు లేకుండా మెత్తగా ఉండి టేస్ట్ బాగుంటుంది. చికెన్ కర్రీ కోసం 3 ఆనియన్స్ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. బాస్మతి రైస్ కడిగి పెట్టే ఆ టైంలోనే నేను చికెన్ కూడా 2 సార్లు కడిగి ఉప్పు, కారం, పసుపు ఆ కర్రీకి సరిపోయే విధంగా కలిపేసి 1 అవర్ ముందే ఇలా కలిపేసి పెట్టేసుకోవాలి. 6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ కర్రీకి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ వండిన తర్వాత కూడా చాలా మందికి పచ్చివాసన వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఆనియన్స్, అల్లం వెల్లిపాయ పేస్ట్ మంచిగా ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకున్న తర్వాత 5 మినిట్స్ హైలో పెట్టి ఆ చికెన్‌లో పచ్చివాసన పోయే వరకు దగ్గరుండి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చికెన్ అనేది పచ్చివాసన రాదనమాట. మంచిగా వేగుతుంది. వేగిన తర్వాత ఇంక సిమ్‌లో పెట్టేసి మూత పెట్టేయాలి. అప్పుడు ఆ చికెన్‌లోంచి వాటర్ అంతా దిగుతుంది. వాటర్ దిగి ఆ చికెన్‌లో వాటర్‌తోనే ఉడికిపోతుంది చికెన్ అంతా. ఈ విధంగా ఉడికిచ్చారంటే చాలా మెత్తగా ఉంటది చికెను. ఆనియన్ సరిగ్గా వేగకపోయినా, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగకపోయినా, చికెన్ వేగకపోయినా టేస్ట్ డిఫరెంట్ ఉంటది. ఈ విధంగా అన్నీ వేగిన తర్వాత సిమ్‌లో పెట్టుకొని అప్పుడు ఉడికించుకోవాలి. వాటర్ ఎక్కువ వేసి ఉడికిచ్చినా గానీ రబ్బర్‌లాగా అయిపోతుంది చికెను. మంచిగా వేగింది కదా! ఇప్పుడు సిమ్‌లో పెట్టేసి మూత పెట్టేసారనుకోండి, ఆ చికెన్‌లో వచ్చిన వాటర్‌తోనే చికెన్ మెత్తగా ఉడుకుతుంది. పచ్చిమిర్చి, కరివేపాకు ఈ టైంలో వేస్తే ఇవి సగం వరకు వేగి మంచి ఫ్లేవర్ వస్తది చికెన్‌కి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి వేసిన తర్వాత. మంట సిమ్‌లోనే ఉంచి ఫ్రై చేయండి. 5 మినిట్స్ తర్వాత ఎవరెస్ట్ చికెన్ మసాలా పొడిది ఒక స్పూన్ వరకు వేసుకోవాలి. ఆల్రెడీ మనం బగారా రైస్‌లో హోల్ గరం మసాలా వేసాం. ఇందులో కూడా హోల్ గరం మసాలా ఏస్తే ఘాటు ఎక్కువైపోతుంది. మసాలా పొడి ఏస్తే చాలు. అంత ఘాటు ఉండదు. ఆ రెండిటి కాంబినేషన్ బావుంటది టేస్ట్. ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసేయడమే. చికెన్ ఫ్రై చాలా వరకు ఇలాగే చేస్తాను. కాకపోతే అందులో వేసే ఇంగ్రీడియెంట్స్ కొంచెం మారుస్తానన్నమాట. మార్చడంలోనే చాలా టేస్ట్ మారుతది. చేసిన ప్రతిసారి వేరే ఏదో ఒక ఫ్లేవర్ వచ్చే విధంగా కర్రీ చేస్తానన్నమాట. నేను చేసిన ఈ బగారా రైస్, చికెన్ ఫ్రై మీకు నచ్చితే లైక్ చేయండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందేమో షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తా.